హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏందిన వార్త. కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులపైనైతే దృష్టి సారించారు. ఏపీ సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులు, తెలుగుదేశం పార్టీ నేతలపైన జరిగిన దాడుల కేసులను అయితే ఇప్పుడు వెలికితీసే పనిలో పడింది. టార్గెట్ గుడివాడ కొడాలి నాని. సో ఇప్పటికే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసి వంశీని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో చేసిన దాడులపైన కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. క్యాసినో వ్యవహారంలో గుడివాడలో టీడీపీ నేతలపై దాడులు. సో గతంలో గుడివాడలో క్యాసినోవా వ్యవహారంపైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. కొడాలి నాని క్యాసినోవా వ్యవహారంపైన జనవరి 21, 2022న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా టీడీపీ నేతలపైన కేసులు వేశారని అప్పట్లో టీడీపీ నేతలు వాపోయారు. అయితే ఈ ఘటనలపైన ఇప్పుడు దృష్టి సారించిన ఏపీ పోలీసులు వైసీపీ సీనియర్ నేతల దుక్కిపాటి భూషణ్ అలాగే కొడాలి నాని అనుచరులపైన కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ఈ కేసుల్లో వైసీపీ నేతలను జైలుకు పంపేందుకు కూడా చంద్రబాబు సర్కార్ రెడీ అంటోంది. ఇక ఇది మాత్రమే కాదు, డిసెంబర్ 25, 2022న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి వెంకటేశ్వరరావు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలపైన వైసీపీ పార్టీ నేతలు దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు. ఇక రావితో పాటు టీడీపీ నేతలపైన దాడి చేసిన వారిపై కేసులు. కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నేతలపైన అప్పట్లో దాడి చేయగా అప్పట్లో సిఐ గోవిందరాజులు టీడీపీ నేతలపైన తప్పుడు కేసులు నమోదు చేసి వైసీపీ నేతలకు వత్తాసు పలికారు. ఇక అప్పటి వీడియో ఫుటేజ్ ఆధారంగా మురుగుమాల కాళీ అలాగే నీరుడు ప్రసాద్తో పాటుగా మరొక 20 మందిపై 143, 144, 146, 188, 427, 506, RW 149 BNS కింద అయితే కేసులు నమోదు చేశారు.